రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీతో జీర్ణకోశ లివర్ వ్యాధి సమస్యలను పరిష్కరించేందుకు ఇండస్ అడ్వాన్స్డ్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ పేరిట ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామమని విశాఖ పార్లమెంటు సభ్యులు మార్గాన భరత్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా చికిత్స అందించే వైద్య నిపుణులు ఇక్కడ ఉన్నారని ప్రశంసించారు. విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐటీఐ కళాశాల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ పేరిట ఏర్పాటైన ఆసుపత్రిని పార్లమెంటు సభ్యులు భారత, కేశినేని చిన్ని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, పారిశ్రామికవేత్తలు, పలువురు ఉన్నతాధికారులు ఇండస్ ఆసుపత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీతో జీర్ణకోశ సమస్యలను పరిష్కరించేందుకు ఇండస్ ఆసుపత్రిని అమరావతి రాజధాని నగరంలో విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందన్నారు. గతంలో ఏ అనారోగ్య సమస్యలకైనా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని, ప్రస్తుతం ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వైద్యం అందించే వైద్యులు విజయవాడలోనే అందుబాటులో ఉన్నారని ప్రశంసించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ లివర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లివర్, జీర్ణకోశ వ్యాధులకు అత్యాధునికమైన వైద్యాన్ని అందించే ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ సాయి ధీరజ్ ముల్పూరు, డాక్టర్ వైష్ణవి కొండ మాట్లాడుతూ రాష్ట్రంలోనే హెపటాలిటీ సేవలు ఇక్కడ అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, లివర్ కు సంబంధించి అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. తమ ఆసుపత్రి ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో మెడికల్ అవసరాల కోసం ఇప్పటి వరకు హాస్పిటల్స్ సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, మద్రాస్ అంతేకాకుండా బెంగళూరు వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళు. కానీ కూటమి గత 2 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ నగరంలో ఎంతోమంది యువ డాక్టర్లు, ఎందుకంటే ఇదివరకు విజయవాడ నగరం నుంచి అందరూ రకరకాల ప్రదేశాలకి డాక్టర్లుగా పట్టాలు పొందిన వివిధ ప్రాంతాలకు వెళ్ళి చక్కటి హాస్పిటల్ నెలకొల్పారు ఈ ప్రాంతం వారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతం మీద అభిమానంతో ఇప్పుడు వచ్చే యువత అందరూ కూడా చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ విజయవాడ నగరానికి తీసుకురావడం, అందులో ఇండస్ గ్యాస్ట్రోంటాలజీ అండ్ లివర్ ఈ 2 డిపార్ట్మెంట్లు నాకు తెలిసి విజయవాడలో మొట్టమొదటిసారిగా పెట్టినట్టున్నారు. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఇటువంటి సౌకర్యాలు విజయవాడలో ఉండటం వల్ల ఎన్నో మెరుగైన సౌకర్యాలు రేపు రాబోయే అమరావతిలో కానీ విజయవాడలో కానీ ఇటువంటి హాస్పిటల్లో రావటం వల్ల మనకున్న కొరత తీరుతమే కాకుండా ఇక్కడ ఉన్న మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్ స్థాపించకుండా ఇక్కడే బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్స్, ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా రావడం చాలా ఆనందదాయకం. తప్పకుండా ఇటువంటి హాస్పిటల్స్ కానీ ఇటువంటి సంస్థలు కానీ ఏదొచ్చినా కూడా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఎటువంటి అవసరాలు ఉన్న డాక్టర్లు గారు కానీ ఇక్కడ ఉన్న ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్కి రావాలన్నా కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ద డాక్టర్స్ అండ్ ఆల్సో ది హాస్పిటల్. థ్యాంక్ యూ. విజయవాడ మెడికల్ హబ్గా ఇందాక బాబు చెప్పినట్లుగా గతం నుంచి విజయవాడ, గుంటూరుకు ప్రత్యేకత ఉన్న ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధానిగా విజయవాడ నగరం అనౌన్స్ చేసి అమరావతిని ఒక నగరాన్ని సృష్టిస్తున్న సందర్భంలో ఇది మెడికల్ హబ్గా తయారవ్వాలని చెప్పి ఆయన ఆలోచన. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చే అవకాశాలు ఉండే విధంగా హాస్పిటల్స్ తయారవ్వాలి. మరి అనేకమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇవాళ ఇండస్ అనేది ప్రత్యేకంగా లివర్కి, గ్యాస్ట్రోకి ఒక ప్రత్యేకంగా మొదల నుంచి అన్నీ కూడా 100% ఇక్కడే ట్రీట్మెంట్ జరిగే విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మరి యంగ్ డాక్టర్స్ ఇద్దరు కూడా ఒకళ్ళు లివర్, ఒకళ్ళు గ్యాస్ట్రోకి ఉండి అది చేశారు. ఇది సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే చాలామంది పేషెంట్లు ఇవాళ హైదరాబాద్ నగరానికి వెళ్ళే అవసరం లేకుండా విజయవాడ నగరంలోని ఈ చుట్టుపక్కల ఇటు కోస్టల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పొందే విధంగా ఈ హాస్పిటల్స్ అన్ని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ఇండస్ మరి ఇది బాగా అభివృద్ధి చెందాలా, మా పబ్లిక్లో మంచి ఇమేజ్ రావాలని చెప్పి నేను కోరుకుంటాను. చాలా సంతోషం. లివర్ అండ్ గ్యాస్ట్రో సమస్యలకి ఒక మంచి సెంటర్ లాగా ఇండస్ అడ్వాన్స్డ్ లివర్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ట్రో హాస్పిటల్ రావడం. మన ఇండియాలో చూస్తే కనుక ఎస్పెషల్లీ నాన్ ఫ్యాటీ లివర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 1 in 3
అంటే ఓవరాల్ పాపులేషన్లో చూస్తే కనుక 1 in 3 నాన్ ఫ్యాటీ లివర్, అంటే మనం ఆల్కహాల్ బాగా తాగే వాళ్ళకి లివర్ పాడవుతుందని మన అందరికీ తెలుసు. అసలు ఆల్కహాల్ టచ్ చేయని వాళ్ళకి కూడా నాన్ ఫ్యాటీ లివర్ అనేది డిసీజ్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 in 3 అనేది చాలా అలార్మింగ్ రైజ్ అవుతోంది. సో దీనికి మనందరికీ తెలిసిందే, అంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, తర్వాత ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, మన గట్ హెల్త్ మనమే పాడు చేసుకుంటున్నాం. సో ట్రెడిషనల్గా ఇంట్లో అంటే ఆహారం తీసుకోకుండా ఎక్కువ బయట ఫుడ్స్ మీద, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మీద, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నామో ఆటోమేటిక్గా ప్రజల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, మెటబాలిజంలో చేంజెస్ వస్తున్నాయి. సో ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా, ఇదంతా సైలెంట్ డిసీజ్ అంటాము. సో ఈ సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్డ్ సిరోసిస్ లెవెల్లోకి లివర్ పాడైపోయేంత వరకు పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ రావు. లేడీస్లో ఎక్కువ ఈ మధ్య పెరగడం అనేది కూడా ఒక ఆందోళనకరమైన విషయం. సో డెఫినెట్లీ ప్రతి వాళ్ళు కూడా పీరియాడికల్గా చెక్ చేయించుకోవడం, ఎస్పెషలీ 40 years తర్వాత పీరియాడికల్గా స్కాన్ చేయించుకోవడం, లివర్ కండిషన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్గానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలాంటి ఫెసిలిటీ అట్లీస్ట్ విజయవాడలో రావడం చాలా సంతోషం, ప్రజలకి ఉపయోగపడుతుందని నా విశ్వాసం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విజయవాడలో ఇండస్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నాకు సిస్టర్ వరుసే వైష్ణవి అండ్ ఆవిడ హస్బెండ్ సాయి ధీరజ్ గారు, ఇద్దరు లివరు గ్యాస్ట్రో స్పెషలిస్ట్. రాష్ట్రంలో హెపటాలజిస్ట్గా క్వాలిఫై రావడం ఎంతమంది ఉన్నారు? స్టేట్లో ఫస్ట్ హెపటాలజిస్టు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఒక కుటుంబంగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇదొక మంచి ఇన్స్టిట్యూట్ అవ్వాలని కోరుతున్నాము. ఇక్కడ ఏంటి అంటే లివర్కి, స్టమక్కి సంబంధించిన సమస్యల కోసము అంతా ఈ ఒక్క సెంటర్లో అవ్వాలి అని, దీనికి తగిన స్కానింగ్, ఒక కొత్త రకమైన అల్ట్రాసౌండ్ మెషిన్ ఫైబ్రో స్కాన్ అని ₹1,00,00,000తో మొదటిసారి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అది చాలా ప్రెసిషన్తో లివర్తో ఉన్న ప్రాబ్లమ్, గ్యాస్ట్రో ఉన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత ఇక్కడే ఎండోస్కోపీ చేయడానికి, ఇక్కడే సర్జరీ చేయడానికి కూడా పైన ఓటీ ఎండోస్కోపీ స్క్వీట్ పెట్టడము, దాని తర్వాత ఐసీయూ, దాని తర్వాత సర్జరీ అయిన తర్వాత రికవర్ అవడానికి వార్డ్స్ కూడా ఇదే ఫెసిలిటీలో పెట్టారు. సో బేసిక్గా లివరు గ్యాస్ట్రోకి ఒక హోల్ యూనిట్, టెస్టింగ్ ల్యాబ్, ఫార్మసీ కూడా అన్నీ ఇక్కడ పెట్టారు. కొన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే స్పెషలిస్ట్ ఇక్కడ తీసుకొస్తారు. సో వీ విష్ దిస్ సెంటర్ ఆల్ ద బెస్ట్. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం ఈజీ కాదు. యంగ్ డాక్టర్స్ ముందుకు వచ్చి ధైర్యం చేసి పెట్టారు. సో కష్టపడి పనిచేయాలి, మంచి పేరు సంపాదించాలి. చాలామంది పేదవాళ్ళకి చేస్తూ, ఎవరి దగ్గర ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ దగ్గర తీసుకుంటూ మిగిలిపోయిన డబ్బులతో పేదవాళ్ళకి సేవ చేస్తే ఇది ఒక మంచి సంస్థగా మంచి పేరు సంపాదిస్తారు. ఆ విధంగా వీళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా వేవిస్తాం ఆల్ ది బెస్ట్. నాతో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ గారు అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ హాస్పిటల్ గురించి లేదండి, గుంటూరు విజయవాడ అనేది ఎప్పటి నుంచో మెడికల్ హబ్. ఈ ప్రాంతంలో చాలామంది డాక్టర్స్గా చదువుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏరియాస్లో వెళ్ళి చేస్తున్నారు. సో మా ఫ్యామిలీలోనే గుంటూరు మెడికల్ కాలేజ్ చదివిన వాళ్ళు కూడా మా పెద్దనాన్ని. సో అది ఎప్పటి నుంచో ఉంది. సో దట్ ఈస్ నాట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫ్యూచర్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడికి రావాలి. మేము కూడా అమరావతిలో బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో 21 ఎకరాల్లో ఇప్పుడు మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో హై క్వాలిటీ కేరు, బెస్ట్ స్పెషలిస్టు, మంచి హాస్పిటల్స్ కోసము మేము ఇతర దేశాలకు వెళ్ళడము, లేకపోతే బాంబేకి వెళ్ళడము, హైదరాబాద్కి వెళ్ళడం అనేది తగ్గిపోవాలనేది మా ఆలోచన. సో ఇవాళ ఇట్లాంటి సెంటర్స్తో ప్రారంభిస్తాము. అల్టిమేట్గా మీరు ఇక్కడ చూస్తే ఒక జేసీఐ అక్రెడిటేషన్ అనేది ప్రపంచ స్థాయిలో ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్కి వస్తాయి. రమేష్ హాస్పిటల్స్ గుంటూరు ఫెసిలిటీలో జేసీఐ అక్రెడిటేషన్తో ప్రారంభించడం జరిగింది. దట్ ఈస్ వెరీ రేర్. అది చాలా అరుదైన బిరుదు. సో అట్లాంటి ఇంకా క్వాలిఫికేషన్స్ ఉండే ఫెసిలిటీస్ రావాలి. సో వీ విల్ ఎంకరేజ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంకా డెవలప్ అవ్వాలి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ధీరజ్ అండి. నేను మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ని. ఇండస్ అడ్వాన్స్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అని ప్రారంభిస్తున్నాము.
ఇక్కడ ప్రపంచ స్థాయి గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ చేస్తాము. అలాగే ఏ పేషెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పక్క స్టేట్ క్యాపిటల్స్ దాకా వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఈ సెటప్ని స్థాపించాము. సో ఇక్కడ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, థెరప్యూటిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, ఓటీ సర్వీసెస్, ఫైబ్రోస్కాన్ అన్ని సర్వీసెస్ చేయబడతాయి. ప్రస్తుతానికి బాగా కామన్గా వినిపించేది ఏంటి అంటే గ్యాస్ సమస్య. అది పెద్దల్లోనే కాదు, పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, డయేరియా లాంటి వ్యాధులకి, అలానే ప్యాంక్రియాస్, లివర్ సమస్యలకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడుతుంది. పేరు డాక్టర్ వైష్ణవి. నేను హెపటాలజిస్ట్ని. నేను ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం డిఎం హెపటాలజీ లివర్లో సూపర్ స్పెషలైజేషన్ చేసి వచ్చాను. సో ఏ రకమైన లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫైబ్రోస్కాన్ కూడా మొదటిసారి సిటీలో మనం కూడా స్టార్ట్ చేసాం. సో ఆ ఫెసిలిటీని కూడా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.